రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలంటే మనిషికేం కావాలి? ఒక నమ్మకం. నా డబ్బు బ్యాంక్‌లో సేఫ్‌గా ఉంది అనే నమ్మకం. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది అదే. డబ్బు ఇంట్లో ఉంటే రిస్క్, డబ్బు బ్యాంక్‌లో ఉంటే సేఫ్. కానీ ఈ వీడియో చూశాక ఈ రాత్రి మీకు నిద్ర పట్టకపోవచ్చు. ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక చీకటి నిజం ఉంది. మీరు బ్యాంక్‌లో అడుగుపెట్టి క్యాషియర్‌కి డబ్బిచ్చిన ఆ క్షణమే ఆ డబ్బుపై మీకున్న హక్కు చట్ట ప్రకారం పోతుంది. మీరు కష్టపడి సంపాదించిన ఆస్తి ఒక అన్‌సెక్యూర్డ్ లోన్‌గా మారిపోతుంది. బ్యాంక్ బోర్డ్ తిప్పేస్తే మీకు మిగిలేది కేవలం కన్నీళ్లే. అసలు బ్యాంక్ లోపల ఏం జరుగుతుంది? బెయిల్ ఇన్ అనే విధానం భవిష్యత్తులో మీ డబ్బుకు ఎంత ప్రమాదంగా మారొచ్చు? ఈరోజు ఆపరేషన్ బ్యాంకింగ్. ముందుగా ఒక సింపుల్ ప్రశ్న. మీరు బ్యాంక్‌లో ₹1,00,000 డిపాజిట్ చేశారనుకుందాం. ఆ డబ్బు అక్కడే ఉంటుందా? లేదు. బ్యాంకులకు ఒక రూల్ ఉంది. దాన్నంటారు ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్. ఈ రూల్ ప్రకారం మీరిచ్చిన ₹1,00,000లో బ్యాంక్ కేవలం ₹4,000 మాత్రమే తమ దగ్గర ఉంచుకుంటుంది. మిగిలిన ₹96,000ను వేరే వాళ్లకు లోన్‌లుగా ఇచ్చేస్తుంది. అంటే మీకు అత్యవసరంగా డబ్బు కావాలంటే బ్యాంక్ దగ్గర మీ డబ్బు లేకపోవచ్చు. వేరే ఎవరో డబ్బు డిపాజిట్ చేస్తేనే మీకిచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒకేసారి అందరూ డబ్బు అడిగితే బ్యాంకు కుప్పకూలిపోతుంది. దీన్నే అంటారు బ్యాంక్ రన్. రీసెంట్గా అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఎస్వీబీ మునిగిపోయింది. ఇందుకే ఇప్పుడు అసలు ట్విస్ట్ వస్తుంది. 2008కు ముందు బ్యాంక్ మునిగిపోతే ప్రభుత్వాలు తమ డబ్బుతో కాపాడాయి. దాన్నంటారు బెయిల్ అవుట్. కానీ 2013 తర్వాత ప్రపంచ దేశాలు ఒక కొత్త దారిలోకొచ్చాయి. ప్రభుత్వ డబ్బెందుకు? బ్యాంక్లో డబ్బు పెట్టిన వాళ్ళ డబ్బే వాడొచ్చుగా. ఇదే బెయిల్ ఇన్. దీనికి బెస్ట్ ఉదాహరణ సైప్రస్. 2013లో సైప్రస్ బ్యాటర్స్ బ్యాంకులు దివాలా తీసినప్పుడు అక్కడ €100,000 కంటే ఎక్కువ డిపాజిట్లున్న వాళ్ల డబ్బును బ్యాంకులు తీసుకున్నాయి. బదులుగా వాళ్లకి బ్యాంక్ షేర్లిచ్చారు. ఆ షేర్ల విలువ 0. మీ డబ్బుతో బ్యాంక్ అప్పులు తీర్చారు. ఇది చట్టబద్ధంగా జరిగిన దోపిడీ. ఇప్పుడు ఇండియా గురించి మాట్లాడుకుందాం. భయపడాల్సిన పనిలేదు. మన దగ్గర ఒక రక్షణ ఉంది. దాని పేరు DICGC. బ్యాంక్ మునిగిపోతే మీకు ₹5,00,000 వరకు గ్యారంటీ ఉంటుంది. కానీ ఇక్కడే ఒక చిన్న మెలిక. మీ అకౌంట్లో 50 లక్షలున్నా మీకొచ్చే డబ్బు 5 లక్షలే. నా భార్య పేరు మీద 5 లక్షలు, నా పేరు మీద 5 లక్షలు పెట్టుకుంటే? అవును, అలా చేస్తే 10 లక్షలు వస్తాయి. కానీ ఒకే బ్యాంక్లో వేరే వేరే బ్రాంచ్లో పెట్టుకుంటే రాదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ బ్రాంచ్ కాదు, బ్యాంకు. చాలామంది అమాయకంగా ఒకే బ్యాంక్లో జీవితకాలం సంపాదన మొత్తం పెట్టేస్తారు. అదే వాళ్ళు చేసే అతి పెద్ద తప్పు. ఇండియాలో అత్యధిక రిస్క్ ఎక్కడుందో తెలుసా? కోఆపరేటివ్ బ్యాంకులు. ఎక్కువ వడ్డీ ఆశలో రిటైర్డ్ ఉద్యోగులు ఇందులో డబ్బులు పెడతారు. కానీ గత 10 ఏళ్లలో 50కి పైగా కోఆపరేటివ్ బ్యాంకులు మూతపడ్డాయి. PMC బ్యాంక్ గుర్తుందా? పెళ్లిళ్ల కోసం, ఆసుపత్రి ఖర్చుల కోసం, సొంత డబ్బు కోసం ప్రజలు బ్యాంక్ గేట్ ముందు బిచ్చగాలలా నిలబడ్డారు. RBI ఆంక్షలు పెడితే రోజుకి ₹1,000 కూడా తీయలేని పరిస్థితి. ఆ బాధ వర్ణనాతీతం. మరి దీనికి పరిష్కారం ఏంటి? మనం డబ్బుని ఎక్కడ దాచాలి? కేవలం 3 సూత్రాలు పాటించండి. 1. డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. మీ దగ్గర 20 లక్షలుంటే 4 వేర్వేరు బ్యాంకులో వేయండి. అప్పుడు మీకు మొత్తం 20 లక్షలకి ఇన్సూరెన్స్ ఉంటుంది. 2. సిస్టమిక్ ఇంపార్టెన్స్. SBI, HDFC, ICICI లాంటి పెద్ద బ్యాంకులు మునిగిపోవడానికి ప్రభుత్వం ఒప్పుకోదు. అవి టూ బిగ్ టు ఫెయిల్. చిన్న బ్యాంకుల కంటే ఇవి బెటర్. 3. బంగారం. కనీసం 10 నుండి 20% డబ్బుని ఫిజికల్ గోల్డ్ రూపంలో ఉంచుకోండి. దానికి ఎవరి గ్యారంటీ అవసరం లేదు. బ్యాంకింగ్ వ్యవస్థ నమ్మకం మీద నడుస్తుంది. ఆ నమ్మకం పోయిన రోజు మన జాగ్రత్తే మనకు రక్ష. ఈ నిజం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళని కాపాడండి. మీరు చూసింది ఈకనామిక్ హిస్టరీ. ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.